హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మా ఇంటి మహాలక్ష్మి. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. MBA పూర్తి చేసిన కొన్ని రోజులకు అదృష్టవశాత్తు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది నాకు. అలా ఉద్యోగం వచ్చిందో లేదో కొన్ని రోజులుగా కాచు కూర్చున్న మా మేనమామ మా ఇంటి దగ్గర ప్రత్యక్షం అయిపోయారు. నా కూతుర్ని చేసుకోండి, మీకు ఏం కావాలో ఎంత కావాలో అడగండి, 10 లక్షలా 20 లక్షలా అంటూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఒక నమ్మకం, నువ్వు కూడా నా పైన అలాగే నమ్మకం ఉంచొచ్చు. నువ్వు లేని జీవితం నేను ఊహించలేనిది, నువ్వు నేను జీవితంలో ఒక్కటి కాలేము అని తెలిసిన రోజున నీ చేతితో నాకు కొంచెం విషం ఇవ్వు చాలు, హ్యాపీగా సేవించి లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా మరదలు నిత్య మాటలు గుర్తుకు వచ్చాయి. మావయ్య లేని సమయం చూసి ఎన్నాళ్ళుగానో ఉన్న నా మనసులో ప్రేమను అమ్మా నాన్నల ముందు చెప్పేశా. నేను ఇష్టపడుతున్నది, నేను ప్రేమించినది ఈ మావయ్య కూతుర్ని కాదు, ఇంకో మావయ్య కూతుర్ని అని. ఆ మావయ్య మా అమ్మా నాన్న వాళ్ళ చిన్నాన్న కొడుకు, అమ్మ సొంత మేనకోడలి కాదు అన్నందుకు ఒకంత బాధలో ఉన్న అమ్మ కదా నెమ్మదిగా ఒప్పించేశా. విషయాన్ని సున్నితంగా నా మేనమామకి తెలియజేయడంతో పట్టెడు దుఃఖంతో తిరిగి ఇంటికి ముఖం పట్టారు. నేను నా ప్రవర్తన మా అమ్మమ్మ ఇంట్లో అందరికీ ఇష్టం, మరదళ్ళకే కాదు మేనమామలకు, అలాగే నేను ప్రేమించే నిత్య కుటుంబానికి కూడా. నిత్య మరియు కొంతమంది మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళింట్లో సంబంధాన్ని ఇస్తున్నట్లు తెలియజేశాము. వాళ్ళ అంగీకారంతో అందరం ఒకరోజు బయలుదేరాము. అమ్మ, నాన్న, అక్క, బావ, పెదనాన్న, నేను అందరం కారు దిగి వెళ్ళాము. మాకు సాదర ఆహ్వానం పలికారు అందరూ. తినటానికి స్వీట్స్ మరియు కూల్ డ్రింక్స్ అందించారు. వాళ్ళ వైపు బంధువులు, పెద్దలు అందరూ కూర్చున్నాము. మా అమ్మ మాట్లాడుతూ, అన్నయ్య, ఇది మా ఏ జన్మ రుణానుబంధమో, మావాడు నా సొంత అన్నకొత్తుని కాదని మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి పిల్లలు ఇద్దరిని ఆశీర్వదించి వాళ్ళకి పెళ్లి చేద్దాం అన్నయ్య అన్నది. దానికేం భాగ్యం, అలాగే చేసేద్దాము. సాధారణంగా మీతో వియ్యాన్ని నేను ఊహించలేదు, కానీ నా కూతురి ఇష్టాన్ని గౌరవించి సరే అనక తప్పట్లేదు అని మావయ్య ఒకంత గర్వంతో చెప్పాడు. అందరూ వియ్యానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి పెళ్లికి ముందు నా కానుకలు కూడా ఇప్పుడే మాట్లాడుకుందాం అని పెదనాన్న ప్రారంభించారు. సరే సరే, మీ కోరికలు మీ బరువంతో చెబితే దానికి మా వైపు నిర్ణయం చెబుతాము. అటువైపు నుండి ఒక పెద్ద ఆయన నోటి నుండి మాట వచ్చింది. ఈ రోజుల్లో ఒక మోస్తారుగా పెళ్లి జరగాలంటే ఒక 10 లక్షల ఖర్చు అవుతుంది. మన స్థాయికి, మన బంధువులకి సరితూగే విధంగా చెయ్యాలంటే 10 లక్షల కట్నం మరియు మీ అమ్మాయికి ఏం పెట్టాలి అనుకుంటే అది పెడితే చాలు, ప్రత్యేకంగా డిమాండ్స్ ఏం లేవు. పెదనాన్న గొంతు పెగల్చారు ససేమిరా అంటూ. మీరు కట్నం కోసం పెళ్లి చేసుకుంటున్నారా, లేక మేము కట్నం ఇస్తున్నారని పెళ్లి చేస్తున్నారా? అంతంత కట్నాలు ఎక్కడి నుండి వస్తాయి? అడగడానికి హద్దు అదుపు లేదా? మహా అయితే ఒక 3 లక్షల వరకు సమకూర్చగలను, అంతకు మించి ఇవ్వలేను తెగేసి చెప్పాడు మావయ్య. 3 లక్షలా? ఏంటన్నయ్య మీరు మరీ బొత్తిగా అలా అంటున్నారు? మీ పక్కింటిలోనే ఉన్న మా సొంత అన్నయ్య 10 కాదు, ఏకంగా 20 లక్షలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. అలాంటిది మీకు మరీ అలా అనడానికి నోరు ఎలా తిరిగింది? అమ్మ మాటల్లో ఆవేదన. ఇదిగో ఇలా చూడండి, మీకు కట్నమే కావాలి అనుకుంటే ఆ ఇంటి గుమ్మమే తొక్కండి. నేనైతే ఆ స్థాయిలో ఇవ్వలేను. మీ కూతురి ఎదుగుదల, మీ కూతురి భవిష్యత్తును గమనించి మాట్లాడండి బావగారు. మీ కూతురికి మీరిచ్చే విలువ మరియు కానుక 3 లక్షలేనా? పెళ్ళికి మీ అమ్మాయికి మేము పెట్టే నగలు, తాడు, పెళ్లి చీరలు, పెళ్లి ఆభరణాలు ఖర్చే 3 లక్షలకు పైనే ఉంటుంది. అలాంటిది మీరు 3 లక్షలు ఇస్తాను అనడం ఏమాత్రం సబబు కాదు. మా నాన్న వంతు మాట చెప్పారు. నా కూతురికి మీరు విలువ ఇస్తున్నారు కాబట్టి 3 లక్షలైనా కట్నం ఇస్తున్నా అంటున్నా, లేదంటే పూర్తిగా కట్నం ఇవ్వకుండా కూడా నేను నా కూతురికి పెళ్లి చేయగలను. మావయ్య మరింత అహంతో మాటలు అనేశాడు. అయితే అలాగే చేసుకోండి, ఎలా చేస్తారో మేము చూస్తాము. నాన్నగారు కోపంతో అన్నారు. ఎలాగో ఎందుకు, మా దగ్గర ఉన్న వాళ్ళ ప్రేమ గుర్తులు ఆధారం అడ్డం పెట్టుకుని మీ మీద కేసు పెట్టి మరీ నా కూతురు మెడలో నీ కొడుకు చేత తాళి కట్టించగలను.
బావగారు, బియ్యానికి వచ్చే వారితో కయ్యాలా? మేము ఎలా మాట్లాడుతున్నాము, మీరు ఎలా మాట్లాడుతున్నారు? మాటలు అదుపులో మాట్లాడండి. నీ కూతురు దాకా వచ్చేసరికి నీకు కేసులు, కోర్టులు గుర్తొస్తున్నాయా? నీ కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఏమైంది నీ బుద్ధి? అప్పుడు కట్నం అనేది ఒక సామాన్య విషయం. ఇప్పుడు నీకు అది ఒక సామాజిక సమస్య అయిపోయిందా? అప్పుడు 10 లక్షలు పైగా కట్నం తీసుకున్నారు. ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? నా కొడుక్కి అప్పుడు నా వెయ్యంకులు ఇష్టపడి ఇచ్చారు, నేను తీసుకున్నా. ఇప్పుడు నేను ఇష్టపడి మీకు 3 లక్షలు ఇస్తాను అంటున్నా. మీకు నచ్చితే నా కూతుర్ని చేసుకోండి, లేదా మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఇదే నా ఆఖరి మాట. నా కొడుకుని పెంచి చదివించి పెద్ద చేసి ఈరోజు ఒక ఉన్నత ప్రయోజకుడిని చేశా. అలాగే వాడి కోసం ఒక ఇల్లు, పొలం, కొంత స్థిరాస్తిని సంపాదించాను. అలాంటిది నీ కూతురు కోసం నువ్వు ఏం సంపాదించావో నాకైతే తెలియదు. నా కొడుకు ఇష్టపడ్డాడు అన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఇలా మాట్లాడడం సబబు కాదు. చూస్తా నువ్వు కట్నం ఇవ్వకుండా నీ కూతుర్ని నా కొడుకు కంటే ఎంత ప్రయోజకుడికి ఇస్తావో చూస్తా అంటూ నాన్నగారు లేచి వెళ్ళిపోయారు. తిరుగు ప్రయాణంలో అందరూ మౌనంగా ఉంటే నేను అంతకంటే బాధలో ఉన్నాను. ఆ బాధ కొన్ని రోజుల పాటు నన్ను వెంటాడుతూనే ఉంది. సమయానికి తిండి తినట్లేదు. అనర్గళమైన గొంతుతో మాటలు నచ్చిన సందర్భమూ లేదు. నేను నా చుట్టూ అంతా మౌన వాతావరణమే. అమ్మ, నాన్న నా బాధను చూడలేక నన్ను కూర్చోపెట్టి చెప్పారు, నువ్వు అలా మౌనంగా ఉండటం నీకు మంచిది కాదు. మీ మావయ్య, అదే నీ ప్రేయసి తండ్రి మాకు చూపించిన అవమానం నీకు గుర్తులేదా? పోని ఆయన గారు చెప్పినట్లు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుందాం అంటే ఇంతవరకు నేను పడిన కష్టం. ఈ మధ్యకాలంలోనే మీ అక్కకి దాదాపు 18 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. ఇల్లు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా చక్కగా గడుస్తోంది కున్నాను. అలాంటప్పుడు ఒక కొడుకుకి పెళ్లి చేయడానికి 10 లక్షలు అప్పు చేస్తున్నాడు అంటే లోకం నవ్విపోతుంది. కట్నం అనేది ఈ రోజుల్లో దాదాపు అందరూ తీసుకుంటున్నారు. ప్రముఖులు, ఉన్నత వ్యక్తులు, పెద్ద స్థాయి ఉద్యోగులు, చివరికి న్యాయ నిర్ణేతలు, వాళ్ళందరికీ లేని చట్టం, న్యాయం సమస్య మనకి మాత్రమేనా? ఒక్కసారి ఆలోచించు అని మీ అభిప్రాయం కాదనను. కట్నం అనేది ఒక సమస్య, కానీ ఆ సమస్య కోసం నేను ఇష్టపడ్డ అమ్మాయిని, నన్ను ప్రాణంగా ప్రేమించుకునే అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. డబ్బు అనే ఒక మహమ్మారి కోసం నా జీవితాన్ని, అందులో ఉన్న ఆనందాన్ని దూరం చేసుకోలేను. ఒక్కసారి నా దృష్టితో ఆలోచించండి ప్లీజ్ నాన్న అని వేడుకున్నాను. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏ త్యాగం చేయమంటావు నాయనా? వాళ్ళు ఇచ్చే 3 లక్షలు తీసుకొని మన విలువ తగ్గించుకొని నీకు పెళ్లి చేయమంటావా? మన విలువలు తగ్గించుకునే అవసరం లేదు. ఇప్పుడు మనకి కట్నం కావాల్సింది పెళ్లి ఘనంగా చేయడానికి, అంతే కదా? ఆ ఘనమైన దానికి దూరంగా ఉంటే చాలు. పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి వచ్చేది కాదనను, కానీ ఒక్కసారి చేసే పెళ్లి కోసం జీవితాంతం నేను ఇష్టపడే అమ్మాయిని వదులుకోను అంటున్నా. పెళ్ళి అంటే ధనాన్ని తెలిపే శుభలేఖ. బంగారు ఆభరణాలు, ఆకాశమంత పందిరి, ఊరంతా డెకరేషన్, పెద్ద పెద్ద బ్యాండ్ బాజాలు, తినలేక మిగిలిపోయేంత వెరైటీలు. ప్రకృతిని నాశనం చేసే బాణసంచాలు కాదు. పచ్చని పందిరి కింద ఇద్దరు వధూవరుల పరిణయం సమావేశము, ఇరువురి తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీర్వాదం, కొన్ని కుటుంబాల కలయిక, వాళ్ళ ఆటాపాట, మాట మంచి, పెళ్ళికి వచ్చిన అతిథులు పుష్టిగా తినే ఆహారపు వంటకం. ఇలా చేసే పెళ్ళికి మనకి వచ్చే అతిథులకి మహా అయితే 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 4 లక్షల ఖరీదు అంటే ఒక స్తోమతకి పెద్ద విషయం కాదు. ఒకవేళ అప్పు చేసిన ఒక 2 ఏళ్లలో తిరిగి చెల్లించవచ్చు. నా మాట కాదనకండి నాన్న అని వేడుకున్నాను. అందుకు నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. కొద్ది రోజుల్లోనే నా పెళ్ళి, నా ప్రియురాలు, నా మరదలు నిత్యతో సంతోషంగా జరిగింది. 2 సంవత్సరాల తర్వాత మా ఇంటికి కొత్త కళ వచ్చింది. చుట్టాలు, బంధువులు అందరూ మా ఇంటికి అతిథులుగా వచ్చారు. మా అత్త, మామయ్య కుటుంబం కూడా వచ్చారు. కారణం, మాకు పుట్టే పాప బారసాల. బారసాలకు బహుమతిగా మా
మావయ్య తన మనవరాలికి తన కూతురికి ఇవ్వాల్సిన కానుక తన మనవరాలికి ప్రకటించారు. నా ఆస్తిలో వాటా కొంత కూతురికి రావాల్సింది. 1 ఎకరం పొలం నా మనవరాలికి రాసిద్దాం అనుకుంటున్నా అని. మావయ్య, మీ మనవరాలు నా కూతురు, మా ఇంటి ఆస్తి. తను మా ఇంటి మహాలక్ష్మి. తన కోసం మీరు ఎలాంటి త్యాగం చేయవలసిన అవసరం లేదు. మా ఇంటి ఆడపిల్ల, మా మహాలక్ష్మిని మా ఇంటి దీపంలాగా వెలిగించుకోగలను. మీ సదాభిప్రాయానికి ధన్యవాదాలు అని చెప్పేశాను. మావయ్య, నాన్నతో పాటు అందరూ ఒకంత ఆశ్చర్యానికి వ్యక్తం చేసిన నా నిర్ణయాన్ని అందరూ గౌరవించి మెచ్చుకోలుగా చూశారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.